Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శుభాంశు శుక్లా అండ్ టీం నేడే భూమి మీదకు వస్తున్నారు. డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ విజయవంతమైంది. మధ్యాహ్నం 3 గంటలకు భూమి మీదకి రాబోతున్నారు. కాలిఫోర్నియా పసిఫిక్ సముద్ర జలాల్లో ల్యాండింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి క్వారంటైన్కు వెళ్తున్నారు. గత నెల 25న నింగిలోకి శుభాంశు శుక్లా బృందం వెళ్ళింది. 18 రోజుల పాటు పలు ప్రయోగాలు చేశారు. 230 సార్లు భూమిని చుట్టారు వ్యోమగాములు. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించాడు. శుభాంశు రాక కోసం భారత్ గర్వంగా ఎదురు చూస్తోంది. ఈరోజే రాబోతున్నారు తిరిగి భూమి మీదకి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు. భారత్కు చెందిన శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు మంగళవారం రోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయానికి వాళ్ళు కాలిఫోర్నియా తీరాన పసిఫిక్ మహాసముద్రాల్లో ల్యాండింగ్ కాబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి క్వారంటైన్కి వెళ్ళి వారం రోజుల పాటు ఉంచుతారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనంతరం బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:35 ప్రారంభమైన అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. 22 గంటల 15 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం శుభాంశు శుక్లా బృందం భూమి మీదకి తిరిగి రాబోతోంది. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో దిగబోతున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు పెగ్గి విట్సన్, స్లావోస్ వుజ్నాన్స్కీ, విస్నియోస్కీ, టిబర్ కపులు అంతరిక్షంలోకి గత నెల 25న వెళ్లారు. 28 గంటల ప్రయాణం తర్వాత నింగిలోకి ప్రవేశించారు. 18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్లా బృందం 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్లు యాక్సియం స్పేస్ వెల్లడించింది. వ్యోమగాములు ఇప్పటివరకు దాదాపు 230 సార్లు భూమిని చుట్టేసి వచ్చారని పేర్కొంది. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి వచ్చే ముందు హార్డ్వేర్, 60 పరిశోధనలకు సంబంధించిన డేటా మొత్తం కలిపి 580 పౌండ్ల బరువైన సరుకులను కూడా వ్యోమగాములు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. 18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్లా బృందం అనేక పరిశోధనలు చేసింది. ముఖ్యంగా న్యూమరాలజీ, స్పేస్ మెడిసిన్, వ్యవసాయ రంగం, పదార్థ శాస్త్రం, పర్యావరణ పరిశోధనల్లో వాళ్ళు ప్రయోగాలు చేశారు. 41 సంవత్సరాల వయసున్న శుభాంశు శుక్లా ఈ మిషన్లో మిషన్ పైలట్గా పనిచేశారు. భారత్ తరఫున అంతరిక్షంలోకి ప్రయాణించిన 2వ వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. శుభాంశు క్షేమంగా నేలపై అడుగు పెట్టాలని మనమందరం కోరుకుందాం. భారత్ గర్వంగా ఇప్పుడు తల పైకెత్తుకుని గర్విస్తోంది శుభాంశు శుక్లాను చూసి. అంతరిక్ష స్పేస్ కేంద్రంకి వెళ్ళి అనేక ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా ఆ ప్రయోగాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, శుక్లా మైక్రో ఆల్గీ ప్రయోగంపై పనిచేశారని యాక్సియం స్పేస్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్ల కోసం ఆహారం, ఆక్సిజన్, బయో ఇంధనాలు అందించగలిగే నమూనాలు విస్తరించి పోగు చేసినట్టుగా తెలుస్తోంది. భూమి అవతల జీవనాన్ని సాగించడానికి మైక్రో ఆల్గీ దోహదపడుతుందని వివరించింది. శుక్లా బృందం వాయేజర్ డిస్ప్లేస్ అధ్యయనం కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అంతరిక్ష యాత్ర వ్యోమగాముల కంటి కదలికలు సమన్వయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా పరిశీలించింది. వ్యోమగాములు కక్షలో తమ పరిసరాలు ఎలా గ్రహిస్తారు, అక్కడ మనుగడ ఎలా సాగిస్తారు అన్నది కూడా అధ్యయనం చేశారు. ఇది దీర్ఘకాల మిషన్ల కోసం సహాయపడటం సహా నివాస స్థలాలు రూపొందించడానికి కీలకమని యాక్సియం పేర్కొంది. సెరిబ్రల్ రక్త ప్రవాహం పైన వ్యోమగాముల బృందం అధ్యయనం జరిపింది. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు హృదయనాళ విధులను కూడా ఎలా ప్రభావితం చేస్తాయన్నది కూడా ఈ పరిశోధన ద్వారా తేలినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని రెపరెపలాడించిన వ్యోమగామి మన శుభాంశు శుక్లా నేడు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. భారత్కు చెందిన శుభాంశు శుక్లాతో పాటు మరొక 3 వ్యోమగాములు మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయానికి కాలిఫోర్నియా తీరాన పసిఫిక్ మహాసముద్రాల్లో ల్యాండింగ్ కాబోతున్నారు. అక్కడి నుంచి క్వారంటైన్కి వెళ్తారు. ఎందుకంటే అంతరిక్షంలో గడిపిన తర్వాత మళ్ళీ భూమి మీద వాతావరణం అలవాటు పడటానికి, వాళ్ళ శరీరం అలవాటు పడటానికి కొంత సమయం కావాలి. అట్ ద సేమ్ టైం వైద్య పరీక్షలు కూడా చేస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాహ్య ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెడతారు. ఆ తర్వాత పరిస్థితులను కూడా పూర్తిగా అధ్యయనం చేస్తారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం సరిగ్గా 4:30 ఈ అన్డాకింగ్ ప్రక్రియ అనేది విజయవంతమైంది. 22 గంటల 15 నిమిషాల పాటు ప్రయాణం చేసిన అనంతరం శుభాంశు శుక్లా బృందం భూమి మీదకి రాబోతోంది. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे
और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है। और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है। मैं आपको बताता हूँ, स्पेस से महत्वाकांक्षी दिखता है। आज का भारत निडर दिखता है। आज का भारत कॉन्फिडेंट दिखता है। आज का भारत गर्व से पूर्ण दिखता है। और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है।